రండి సార్, ఒకటి వెలిగించండి. సార్ ఒక నిమిషం ఆపండి, ఇటు వచ్చేయండి అమ్మా. మీరు సరిపోతుందా? ఇంకా మంచి స్థాయి జరగాలని కోరుకుంటున్నాం. సో ఈ రిజల్ట్ లో మా స్కూల్ టాపర్ గా నిలిచినటువంటి రజ్యా బేగం కి సబ్సిడీ వస్తుందిగా శ్రీనివాస్ సార్. ఫోటోస్ ఎవరికి మేడం ఇటువైపు వచ్చాయి. పాట ఎగిరిపడ్డ మంచి మార్కులతో కలిసిన విద్యార్థులందరికీ ధన్యవాదాలు, కంగ్రాట్స్ చేస్తున్నాను. ఒక విషయాన్ని మీరు గ్రహించండి, మీరు ఎంత కష్టపడ్డారో కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది. కష్టే పని అన్నారు. మీరు 9th నుంచి 10th నుంచి టీచర్స్ మిమ్మల్ని చాలా ఎక్కువగా ఫోన్ చేసి టీచర్లు అండి అన్ని పనిష్మెంట్ ఇచ్చినప్పుడు మీ ఫీల్ అయి ఉంటారు, బాధపడి ఉంటారు, వాళ్ళకి కోపాలు వచ్చి ఉంటాయి. మీ ఊళ్ళో తీసుకెళ్ళినప్పుడు తల్లిదండ్రులతో కూడా గట్టిగా పక్షులుగా మాట్లాడేవాడు. 10th క్లాస్ పిల్లలు పట్టింది మీరు ఊళ్ళో తిప్పడానికప్పుడు కూడా వాళ్ళు కూడా కొంచెం మా మీద ఇరిటేషన్ ఉంటారు. కానీ మేము చేసినంతా దేనికోసం అంటే మీ ముఖాల్లో ఈ ఆనందం కోసం. ఈ ఆనందం అనేది ఇప్పుడు మీరు మీ పేరెంట్స్ కానీ మీ చుట్టాలకు కానీ మీరు ఎంత బాగా చెప్పుకోగలుగుతున్నారు, మనం ఇక్కడ ఎంత బాగా చేసుకోగలుగుతున్నాము, మేము ఎంత ఆనందంగా ఉన్నాము, మా స్టాఫ్ ఎంత ఆనందంగా ఉన్నాము. కారణం ఏంటంటే మిమ్మల్ని అన్ని సార్లు దుఃఖపెట్టాయి, అంతగా కష్టపెట్టాము అంటే కారణం ఏంటంటే
ఈ ఫలితం కోసమే, ఈ ఆనందం కోసమే. ఈ ఆనందము, ఈ కష్టం వల్ల మీకు వచ్చిన ఫలితమే పై క్లాసుల్లో ఇంకా మెట్లు పైకి ఎదిగి మంచి జీవితంలో బాగా ఎదగాలని కోరుకుంటున్నా. ఇక్కడ ఆల్రెడీ కమింగ్ 10th క్లాసులు కూడా ఉన్నారు. 9th నుంచి 10th క్లాస్ వచ్చిన వాళ్ళు. వీళ్ళు ఎలా చదివారో చూశారు మీరు. వీళ్ళకంటే ఎక్కువగా కష్టపడి, ఇంకా కష్టపడి 593 అనే దాన్ని మీరు టార్గెట్ ఇంకా కొట్టాలి. కొట్టి మీ తల్లిదండ్రులకి, స్కూల్ కి, ఉపాధ్యాయులకి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. ఇకపోతే ఇక్కడ వీళ్ళు బోధించిన స్టాఫ్ అందరికీ మరీ మా యాజమాన్య తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. 13 మందికి 100కు 100 మ్యాథ్స్ లో రావడం అంటే మాటలు కాదు. అలాగే సైన్స్ లో కూడా 5లో 6కు 100కు 100 వచ్చాయి. తెలుగులో ఇప్పుడు 100కు 100 ఎక్కడా రాదు. తెలుగులో కూడా మనకు 100కు 100 వచ్చిందంటే మీ టీచర్స్ యొక్క కృషి మిమ్మల్ని అంత అభినందించకుండా అభినందించాలి. అలాగే అన్ని సబ్జెక్టులో కూడా మంచి మార్కులు వచ్చేటట్టు టీచర్స్ ఈ ఫలానా టైంని గ్యాప్ పెట్టండి, ఈ టైం మీరు రండి, ఆ చదవకూడైనా రెండైనా వచ్చి మీ పిల్లల యొక్క జీవితాన్ని బంగారు మాట వేయడానికి కృషి చేసిన మీ టీచర్లందరికీ కూడా మా యాజమాన్య తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము. అమ్మా మీరు ఇదే కర్తని స్ఫూర్తితోని 10th క్లాస్ అనేది మన మెట్టు ఎటువైపు వెళ్ళాలి, మన భవిష్యత్తు ఇంజనీరింగ్ డాక్టరా అదేంటంటే వెళ్ళవలసింది అన్ని జాగ్రత్తగా మీరు చూస్ చేసుకొని మీకు వెళ్ళిపోతే మీకు తెలిసిన వాళ్ళు లేదా టీచర్స్ అలాగే సలహా అడిగి మంచి ట్రాక్ లో వెళ్ళి నేను చెప్తున్నాను చూడండి. 10th క్లాస్ హైయెస్ట్ మార్క్ వచ్చిన తర్వాత కూడా కొంతమంది అక్కడ లైఫ్ అంటే హీరోయిజం అయిపోయి అక్కడి నుంచి చదవపోయి లైఫ్ కన్నం అయిపోయిన కూడా ఉన్నారు. అలా ఉండకూడదు. ఇక్కడ వచ్చిన ఇంకా తక్కువ మార్కులు అనుకుని పై క్లాసులకు వెళ్ళాక ఇంకా బాగా తెచ్చుకొని జీవితంలో మంచి పొజిషన్ లో మీరు ఉండే వరకు, పొజిషన్ లోకి వెళ్లే వరకు కూడా మీరు ఇంతే కష్టపడి మా పొజిషన్ మంచి పొజిషన్ లో జీవితంలో సాధించిన తర్వాతే మీ లైఫ్ గోల్ కొట్టినట్టు అవుతుంది. ఇప్పుడు స్టార్టింగ్ గోల్ కొట్టారు, మిగతా లైఫ్ గోల్ కొట్టాల్సిన చాలా టైం ఉంది. దానికి కూడా ఇంతే కష్టపడండి. మంచి జీవితాన్ని మీకు దేవుని ప్రసాదించాలని, మీరు కూడా బాగా చదువుకోవాలని, అంతే మమ్మల్ని మీ టీచర్స్ ని గుర్తించుకొని మీ తల్లిదండ్రులు కూడా మీరు ఎంత గోల్ పెట్టినా వాళ్ళు మాత్రం మర్చిపోకూడదు. వాళ్ళని కూడా జాగ్రత్తగా మీరు చూసుకోవాలని కోరుకుంటూ మీకు అంతగా మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. జాగ్రత్త మిక్కిలందరూ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఫైనల్ అంటే కేవలం నా వల్లే కాదు, మొత్తం టీచర్స్ అందరూ బాగా చెప్పడం వల్లే వచ్చాయి.